ఎక్కడో గుండెలో నా హృదయానికి చాలా దగ్గరగా హద్దుకుని ఉన్న ఒక కథ. ఇలాంటి కథ మా నాన్నగారు చెప్పినట్టు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ. అలాంటి కథ నాకు వచ్చినందుకు ఫస్ట్లీ నా సుకుమార్ గారికి, బుచ్చిబాబు గురువు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా దారిలో ఈ సినిమా జర్నీలో నాకు ఇలాంటి ఒక కథ ఇచ్చినందుకు. ఇది నా లైఫ్ లాంగ్ నా సినిమా లైబ్రరీలో వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్గా నిలిచిపోతుంది. పెద్ది చాలా చేసింది, నన్ను వ్యక్తిగతంగా ఒక మంచి దారిలోకి మార్చింది. ఒక యాక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అలాగే ఇది నాకు బుచ్చి గారు చెప్పినప్పుడు ఇది ఒక సినిమా స్టోరీ లాగా చెప్పలేదు, ఒక వ్యక్తి జర్నీ లాగా, ఒక ప్రయాణం లాగా ఒక కథ మొత్తం నరేట్ చేశారు నాకు. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు, ఇది ఎగిసిపడే ఒక మనిషి కథ కాదు. కిందకి పడిన మనిషి లేచి ఎలా నించుంటాడో అలాంటి కథ ఇది. అందరూ కష్టం గురించి మాట్లాడుతున్నారు. అరే ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. కష్టంతో చేసిన పని కాదు, చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన పని. ప్రతిరోజు లెగిసి పొద్దునే షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా, జిమ్ చేసి షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలా అని అనిపించిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ నాకు. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, RRR కనిపించింది, మళ్ళీ నాకు పెద్దికి అనిపించింది. అలాంటి భావం, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మా బుచ్చిబాబుకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. బుచ్చిబాబు ఇది నాకు కథ నరేట్ చేసి ఇంట్లో నిజంగా చాలా ఆశ్చర్యపోయిన, తన బుర్ర ఎలా పనిచేస్తుందని. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. సో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుచ్చిబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి నాకు ఒకటే బలం నా మనసులో, ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఎవరు కాదు, అది మీరే మీకోసమే. నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా వాళ్ళ అభిమానుల నుంచి, వాళ్ళ శ్రేయోభిలాషుల నుంచి ఇలాంటి ఎక్సైట్మెంట్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎందుకు చేయాలండి సినిమాలు? హాయిగా ఇంట్లో కూర్చొని వేరే పని చేసుకోవచ్చు. మీకోసం చేతులు ఇరక్కొట్టడమే కాదు, రక్తం చింది కూడా పని చేస్తాను మీకోసం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఒక పిచ్చా, లేకపోతే సినిమాలో మంచి సినిమా చేసి మీకు ఏదైనా ఇవ్వాలని ఒక పిచ్చా నాకు తెలియదు. నాన్నగారి కొడుకు పుట్టినందుకు, కళ్యాణ్ బాబాయ్ గారు ఉన్నందుకు ఇంట్లో ఇది తప్ప నాకు ఇంకేం తెలియదు. బహుశా ఇంకోటి తెలుసుంటే ఇలా ఇంత పెద్ద ఆర్టిస్ట్ నేను ఒక ఫీల్డ్లో అయ్యేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా సినిమా. సో నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, అది రాసి పెట్టుకోండి. సో